సంక్షేమ పథకాలు సంపద సృష్టితో ఇస్తానని చంద్రబాబు గారు చెప్తా ఓ పక్కన అప్పులు చేస్తూ అమరావతికి ఖర్చు పెడుతున్నారు అంటే ఇంతకుముందు మీరు చేసిన అప్పులు ఏంటని ప్రశ్నిస్తున్నది తెలుగుదేశం పార్టీ. మేము చేసిన అప్పులతో సంక్షేమం ఇచ్చాం, మీరు చేసిన అప్పులతో అమరావతిదేమో లెక్కలోనే లేదంటున్నారు. కానీ ఆ పైన 1,50,000 కోట్ల దాకా అప్పు తీసుకుని ఏం చేశారు సంక్షేమం ఇవ్వకుండా అని చెప్పి వీళ్ళు అడుగుతుంటే, ఇదిగో త్వరలో తల్లికి వందనం ఇస్తున్నాం, లేకపోతే గనక రైతులకి అన్నదాత సుఖీభావ ఇస్తున్నామంటే, మేము ఫస్ట్ ఏడాది నుంచి ఏడాదికి 45,000 కోట్ల అప్పు తీసుకున్న 5 ఏళ్లలో 2,75,000 కోట్ల రూపాయల అప్పులతో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాం, అది ఏడాదికి కడతా వచ్చాము, మీరు ఇవ్వలేకపోయారని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే ఆ విమర్శల్లో ఇటు బీజేపీ వాళ్ళు కూడా దాంట్లో విమర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం శివరాజ్ సింగ్ చౌహాన్ ని పక్కకి తప్పించి అక్కడ వేరే ముఖ్యమంత్రిని తీసుకొచ్చాక ఎలక్షన్స్ ముందు వాళ్ళు పెట్టినటువంటి లాడ్లీ బెహనా స్కీమ్ బాగా సక్సెస్ అయింది. అక్కడ ప్రతి మహిళకి నెలకింత అన్నటువంటిది, మన ఆంధ్రాలో కూడా అట్లాగే ఇస్తానని ఇవ్వలేదు, 1,500 రూపాయలు 1,800 ఎంత ఇస్తానని చెప్పేసి. అక్కడ ఈ లాడ్లీ బెహనా స్కీమ్ అన్నదాని కిందనంట 5,000 కోట్ల రూపాయలు దానికోసం ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్పు తీసుకుందట. ఇది 4.26 లక్షల కోట్లకి వాళ్ళ రాష్ట్రపు అప్పు పెరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే, మధ్యప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 4,21,032 కోట్లు, అదే సందర్భంలో ఈ అప్పు వచ్చేటప్పటికి 4,26,000 కోట్లకి చేరిందంటే బడ్జెట్ కంటే అప్పు ఎక్కువ చేరింది అంటూ విమర్శిస్తుంది. ఆ లెక్కనైతే ఆంధ్రప్రదేశ్లో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. సరే, వీళ్ళు 14-15 కోట్లు అని చెప్పారు కానీ 15 లక్షల కోట్లు అని చెప్పారు కానీ ఫైనల్గా ఇప్పుడు 10 లక్షలు అని చెప్తున్నారు అనుకోండి. ఆ లెక్కను పోల్చుకుంటే ఇక్కడ బడ్జెట్ ఏమో 3 లక్షల కోట్లు, అప్పు 7.5 లక్షల కోట్లు. ఇక్కడ ఆ రూట్లో కాకుండా అక్కడ మధ్యప్రదేశ్లో మాత్రం ఒక 10,000 కోట్లు ఎక్స్ట్రా ఉన్నదాన్ని క్వశ్చన్ చేస్తున్నది ఉంది.